అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా 20 రోజులు 18 నుంచి 20 రోజులు అవుతుంది కదా. సో అప్పుడే నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం కలెక్టరేట్ దగ్గర నిరుద్యోగులు మెగా డిఎస్సి కోసం వెయిట్ చేసిన యువత రోడ్డెక్కారు. యాక్చువల్లీ ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు అంటే పరిపాలన బాగున్నట్టే. ఒక రకంగా చూస్తే పరిపాలన బాగున్నట్టు. దాన్ని రెండు కోణాల్లో చూడాలి. ఇంతకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయిగా గత ప్రభుత్వంలో. ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ, అంగన్వాడీలకు కానీ, ప్రతి వర్గాలకి ఇంతకన్నా ఎక్కువ సమస్యలే ఉన్నాయి గత ప్రభుత్వంలో. కానీ అప్పుడు రోడ్డు ఎక్కల. ఎందుకంటే రోడ్డు ఎక్కాలంటే భయం. ఏం కేసులు పెడతారో, లాఠీ చార్జ్ చేస్తారేమో, నాన్ బెయిలబుల్ కేసులు పెడతారేమో, ఐడెంటిఫై చేసి ఇంటికి వచ్చి గంజాయి కేసులు పెడతారేమో అనే భయం. ఆ భయంతో ఎవరు రోడ్డు ఎక్కలేదు. కానీ ఈ ప్రభుత్వం స్వేచ్ఛగా రోడ్డు ఎక్కారు. సో ఒక రకంగా ఆ స్వేచ్ఛ వచ్చింది. భవిష్యత్తులో ఉద్యోగులు కూడా అలాగే రోడ్డు ఎక్కుతారు. డిఏ విషయంలో కానీ, ఇతర అలయన్సెస్ విషయంలో కానీ ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు, స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. ఆ కోణంలోనే ఈరోజు నిరుద్యోగ యువత స్వేచ్ఛగా ఫీల్ అయ్యారు. అనంతపురం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు, ఆందోళన చేశారు. అనంతపురం జిల్లాలో కూటమి భారీ గెలుపునకు మేమే కారణం. సో ఈ జిల్లాలో 1000కి పైగా పోస్టులు ఇవ్వాలి, డిఎస్సి పోస్టులు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేశారనమాట. యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది డిఎస్సి. సో దాంతోపాటు అడిషనల్గా ఇంకో 2,200 పోస్టులు ఎన్నో రెసిడెన్షియల్, మోడల్, బీసీ ట్రైబల్ స్కూల్స్లో ఫిలప్ చేస్తారని చెప్తున్నారు. సో ఇది మెగా డిఎస్సి అనే హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి అంటే మినిమం ఒక 25,000 పోస్టులైనా ఉంటే బాగుంటుంది అని నిరుద్యోగులందరూ అనుకున్నారు. ఒక 25,000 పోస్టులు భర్తీ చేస్తారేమో. యావరేజ్గా ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా యావరేజ్గా 1,500 నుంచి 2,000 పోస్టులు భర్తీ అవుతాయి. కొన్ని జిల్లాల్లో 1,500 పోస్టులు, కొన్ని జిల్లాల్లో 2,000 పోస్టులు భర్తీ అవుతాయి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 25,000 పోస్టులు భర్తీ అవుతాయి అని ఆ డిఎస్సి కోసం వెయిట్ చేసిన లక్షలాది మంది ఆశపడ్డారు. కానీ అది జరగల. 16,347 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిలో కూడా జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో బాగా తక్కువ, 543, విజయనగరం జిల్లాలో 583, కర్నూలు జిల్లాలో బాగా ఎక్కువ 2,678, అనంతపురం జిల్లాలో 811, కడపలో 709, చిత్తూరులో 1,478, ఈస్ట్ గోదావరిలో 1,346, విశాఖపట్నంలో 1,134, వెస్టులో 1,067, కృష్ణాలో 1,213, గుంటూరులో 1,159, ప్రకాశంలో 672, నెల్లూరులో 677 ఇలా వచ్చాయి. సో ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా యువత మీరు పక్కన వీడియోలో కూడా చూడొచ్చు, ఒక భారీ ఆందోళన, భారీ ర్యాలీ ఒకటి నిర్వహించి వాళ్ళ డిమాండ్ ఏంటంటే, వాళ్ళ డిమాండ్ కూడా మనం చూస్తే వాళ్ళకి ఏంటంటే 1000 పోస్టులు భర్తీ చేయాలంట. 1000 ఎస్జిటి పోస్టులు భర్తీ చేయాలి. అనంత కూటమికి ఇచ్చింది భారీ గెలుపు, కావాలి 1000 ఎస్జిటి పోస్టులతో పిలుపు. సో వీళ్ళు ఎస్జిటీలు ఎన్ని ఇచ్చారు అనంతపురం జిల్లాకు అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఓన్లీ ఎస్జిటీలు చూద్దాం ఒక్క నిమిషం. ఎస్జిటీలు లిస్ట్ ఎక్కడ ఉంది? ఎస్జిటి అనంతపురం జిల్లాలో చాలా తక్కువ ఇచ్చారండి. 107 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఏపీడిఎస్సి వేకెన్సీస్ మున్సిపల్ మేనేజ్మెంట్లో అనంతపురం 126, ఆశ్రమ్ స్కూల్స్ పక్కన పెడితే జెడ్పీ ఎంపీఎల్ స్కూలు అనంతపురం జిల్లాలో 267, అలాగే ఏపీడిఎస్సి 106 పోస్టులు మాత్రమే భర్తీ అవుతున్నాయి అన్నమాట ఎస్జిటీలో. అదే స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసరికి అనంతపురం జిల్లాలో రకరకాల గ్రేడ్లు ఉన్నాయిలే, మొత్తం కలిపి ఉన్నాయి. సో ఇది ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు వాళ్ళకి. 1000 పోస్టులు, ఓన్లీ ఎస్జిటీలు 1000 పోస్టులు భర్తీ చేయాలి అని వాళ్ళు కోరుతున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ 1000 పోస్టులు భర్తీ చేయాలని వాళ్ళు కోరుతున్నారు. మేబీ అది వాళ్ళకి అంటే మేబీ సాధ్యపడకపోవచ్చు. ప్రభుత్వం మీద అది భారం అవుద్ది. అయితే అట్లీస్ట్ ఒక 500-600 పోస్టులైనా భర్తీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అయితే ఈరోజు అనంతపురంలో జరిగిన ఈ ధర్నా, ఈ ఆందోళన ఇతర జిల్లాల్లో కూడా నిరుద్యోగ యువతకు ఒక మార్గదర్శకం. రోడ్డు ఎక్కడానికి వీళ్ళు ఒక ముందడుగు వేశారంతే. రేపు పొద్దున్న శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అలాగే రోడ్డు ఎక్కుతారు. ఎందుకంటే ఈ మెగా డిఎస్సి అనే హామీ మీద
కనీసం ఓ 25,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తారు, అందులో ఓన్లీ ఎస్జీటీలే ఓ 12,000 12,000 నుంచి 15,000 ఉంటాయని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అవి ఎక్కువ లేకపోయేసరికి రాష్ట్ర వ్యాప్తంగా చాలామందిలో ఆ నిరాశ ఉంది. దాదాపుగా 15 లక్షల మందికి పైగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేశారు. ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ పడితే పోస్టులను బట్టి అప్లికేషన్స్ వస్తాయి. మొన్న 6,100 పోస్టులకే 9 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అంతకుముందు 2018లో డిఎస్సికి కూడా అంతే 9,10,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వ అంచనా ఏంటంటే ఈ 16,347 పోస్టులకి కూడా 15 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయి. అంత హెవీ కాంపిటీషన్ ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఆకలి మీద ఉన్నారు, ఆతృత మీద ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి గత 5 ఏళ్ళగా అన్యాయం జరిగింది, భర్తీ చేయలేదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, ప్రభుత్వ హామీలుగానే ఉండిపోయినాయి. అందుకే వాళ్ళ కడుపులో మంట అంతా ఈరోజు బయట పెట్టారనమాట. అయితే ఇది ఎక్కడితో ఆగదు, ఇతర జిల్లాల్లో ఖచ్చితంగా పాకుద్ది. ప్రతి జిల్లాలో కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో కొంత అసంతృప్తి అయితే ఉంది. చంద్రబాబు గారి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద, దాని మీద ప్రతి జిల్లాలో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఎస్జీటీలు ఎక్కువ భర్తీ చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ అనంతపురంలో జరిగిన ఈ గొడవ ఇంకా ఉంటుంది. అయితే నేను అనుకోవడం మేబీ ఇంకొక నెల రోజుల్లో ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇంకొన్ని పోస్టులు, అడిషనల్ పోస్టులు యాడ్ చేసే అవకాశం ఉంది. దాన్ని ఒక 20,000కి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంటర్నల్గా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈవెన్ మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి కొన్ని అడిషనల్గా కొన్ని పోస్టులను యాడ్ చేసి ఓవరాల్గా ఒక 20,000, 21,000 పోస్టులు భర్తీ చేస్తే బాగుంటుంది. మెగా డిఎస్సి అంటే కనీసం 20,000 అయినా ఉండాలి కదా అని చర్చకు రావడం, దాన్ని ఫైల్ని పెండింగ్లో పెట్టడం, మళ్ళీ డిస్కస్ చేద్దామని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి నేను అనుకోవడం అయితే మేబీ నోటిఫికేషన్కి కొన్ని పోస్టులు అయితే యాడ్ చేస్తారు. కానీ అనంతపురం జిల్లాలో ఈరోజు ఆందోళన చేసినట్టు ఎస్జీటీలు 1000 పోస్టులు భర్తీ చేయాలి అనేది జరగకపోవచ్చు. థ్యాంక్ యూ.